మొత్తం మీరు జూబ్లీహిల్స్‌లో చూస్తున్నారు. ప్రచారం బాగా జోరందుకుంది. ఇంకో 24 గంటల్లో ప్రచారం ముగిసిపోబోతుంది. సో ఎలాంటి రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇలా నవీన్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక మంచి మాస్ లీడర్, ఒక యువకుడు. చిన్నతనంలోనే ఒక రాజకీయంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. మూడోసారి ఆశీర్వదించడానికి పబ్లిక్ కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది. అరే పిల్లగాడు మా ఓడు, మా ఇళ్ళలో ఉంటాడు, మా బస్తీలలో ఉంటాడు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలోనే కాకుండా అగ్రకులాలలో ఉన్న పేదలందరికీ కూడా ఆయన సహాయం చేసినాడు. సామూహిక సీమంతాలు కావచ్చు, సామూహిక పెళ్ళిళ్ళు కావచ్చు, సామూహిక అన్ని రంగాలల్లో సేవా దృక్పథంతో ఒక సపరేట్ ఆర్గనైజేషన్ 20 ఏళ్ల కిందనే పెట్టాడు. చిన్నతనంలోనే వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ గారు కూడా నాకు మంచి మిత్రుడు. 93 నుంచి ఆయనతోటి కలిసి తిరుగుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా రౌడీజం కాదు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇలా గరీబులకు ఇలా సినీ ఫీల్డ్లో ఏ అవసరాలు ఉన్నా కానీ అప్పుడు కోవిడ్ టైంలో కూడా వాళ్ళు భోజనాలు పెట్టడం కానీ, వస్తువులు ఇవ్వడం కానీ, బియ్యం ఇవ్వడం కానీ అన్ని విధాలలో సాయం చేసిన నాయకుడు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ వ్యాప్తంగా మీరు చూస్తున్నారు గత 2 సంవత్సరాల నుంచి 70,000 ఉద్యోగాలు, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఇలా ఎంప్లాయ్మెంట్ వస్తుందనే గ్యారెంటీ ఉన్నది. ఇవాళ 6 గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లు ఫ్రీగా, ప్లస్ ఇందిరమ్మ పథకం ద్వారా ఊరులా ఒక్కొక్క ఊరికి 50 ఇళ్ళకు తక్కువ కాకుండా ఇలా 33 జిల్లాలలో ఇందిరమ్మ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. అది కాకుండా ఇలా టీచర్లకు ప్రమోషన్లు కావచ్చు, డాక్టర్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇంకా అది కాకుండా సన్నబియ్యం. ఇవాళ ఇంతకుముందు మనం ఏంటంటే దొడ్డు బియ్యం వేయగానే చాలామంది అమ్ముకొని అవి నూకలకో దానికో దీనికో చాలామందికి అది ఎదురు. ఇవాళ సన్న బియ్యం గరీబోళ్ళు కూడా ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యం, ఒక ఇంట్లో 6 ఉన్నారంటే 36 కిలోల బియ్యం వస్తున్నాయి. ఈ పథకాలన్నీ చూసి ఇలా 500 రూపాయలకే సిలిండర్, ఇలా 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను 500 రూపాయలకే గరీబులకు ఇస్తారు. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు ఇంకా ఆయనే ఉంటాడు కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 4 లక్షల మంది ప్రజలకు అందుతాయి. అందుకని చెప్పేసి ప్రజలకు, ఎందుకంటే ప్రతిపక్షం ఉంది, టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మన దగ్గర లేదు, గవర్నమెంట్ లేదు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇలా తమ్ముడు నవీన్ యాదవ్ ఒక బీసీ కమ్యూనిటీ, ఒక యాదవ్ బిడ్డ. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో యాదవ్లలో ఎక్కడ లేరు. అటువంటి నాయకత్వం కోరుకోవడానికి చెప్పి పబ్లిక్ అంతా ఆశీర్వదించడానికి 50,000 తక్కువ కాకుండా కూడా ఇలా నవీన్ యాదవ్ గెలుస్తాడని అందరికీ కూడా నమ్మకం ఉంది. ముఖ్యంగా మా వైశ్య సోదరులు కూడా, ఎందుకంటే వైశ్య కార్పొరేషన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా కేవలం లక్ష మందికి బతుకమ్మ చీరలు పంచడానికి ఎలక్షన్ అవన్నీ పనికిరాని ప్రోగ్రాంలు. ఎందుకంటే అటువంటిది కాదు, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీనివాస కళ్యాణం పెట్టినాం కాబట్టి అందరి కూడా వాళ్ళు పంచలతోటి చీరలతోటి కట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా ఇందిరమ్మ చీరలు కానీ వయసులకు ఏం అవసరం అండి, చీరలు తీసుకునే అంత అవసరం ఉంటుందా? మా దాంట్లో కూడా చాలామంది దానం ధర్మం ఉంటుంది, అన్నదానాలు చేస్తాము, గుడులు కడతాము, అన్నీ చేస్తాం. అటువంటి ఇవాళ తెలంగాణనే కాదు దేశం మొత్తంలో వైశ్యుడు ఎక్కడ ఉన్నా అక్కడ దానం ఉంటుంది, ధర్మం ఉంటుంది. మా వైశ్యుల కోసం ఇవాళ వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా వైశ్యులంతా కూడా పనిచేయడానికి ఇలా నామినేటెడ్ పదవులలో కూడా వైశ్యులకు ఒక రాబోయే రోజులలో మంచి అవకాశం కూడా ఇస్తానని చెప్పి రేవంత్ అన్న గ్యారంటీ ఇచ్చిండు. త్వరలోనే ఇంకా వైశ్యుల కోసం ఇంకా ఎన్నో పదవులు కూడా వస్తాయి. పదవులే కాకుండా ఇవాళ ఇందిరమ్మ పథకం ద్వారా కూడా మా దాంట్లో కూడా గరీబోళ్ళు ఉన్నారు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో వైశ్యులు ఉన్నారు. వాళ్ళందరి కోసం గుమాస్తాగిరి చేసుకునే బతుకుల బిడ్డల పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది, ఇందిరమ్మ పథకం వస్తుంది, ఇలా సన్నబియ్యం వస్తున్నాయి, 200 యూనిట్లు ఫ్రీగా వచ్చేది, కరెంటు ఉన్నది. అది కాకుండా 500 రూపాయలకే సిలిండర్ వచ్చేది ఉన్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పేద వయసులకు కూడా ఆదుకునే నాయకుడు ఇలా రేవంత్ అన్న అని చెప్పేసి మేము గ్యారెంటీగా చెప్పాలి. సార్ ఫైనల్గా ఈ ఎలక్షన్ ఒంటరి మహిళ వర్సెస్ రౌడీ మూకల మధ్య జరిగే యుద్ధంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అంటే ఒంటరి మహిళ అని చెప్పేసి కాకుండా ఇవాళ, ఎందుకంటే గోపి గారు 3 సార్లు చేసినా కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడ డెవలప్ కాలేదు. ఇవాళ ఇవన్నీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. అందుకని చెప్పేసి ఆ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నవీన్ యాదవ్కును ఆమె మీద వ్యతిరేకం కాదు, ఆమె మీద కాదు. ఎందుకంటే ఆయన పోటీ చేసిండు, ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయాడు. ఈసారి ఇవాళ నిలబడ్డాడు, 3వసారి కూడా గెలిపించాలని చెప్పేసి పబ్లిక్ కూడా అనుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకి ఓటేస్తేనే ఇలా చేయి గుర్తు కోటేస్తే కానీ డెవలప్ అవుతుంది తప్ప ఇవాళ కారు గుర్తుకేస్తున్నావు, పువ్వు గుర్తుకేస్తున్నావు డెవలప్ కాదని చెప్పేసి పబ్లిక్ కూడా అంతా ఎడ్యుకేటెడ్. ఇవాళ ఎవరు అన్ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. ఇలా 4 లక్షల మంది ఇలా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆయనను 3 సార్లు చూసినాం, ఈయన ఒకసారి చూద్దాం, ఒకసారి ఆశీర్వదిద్దాం అని చెప్పేసి ఒక నమ్మకంతో నవీన్ యాదవ్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.